ప్రైజ్ ది లార్డ్. ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఈ రీతిగా మనం కూడుకోవడం జీవిత ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. మనకంటే అన్ని రంగాలలో బలవంతులు ఈ లోకాన్ని దాటుకొని పోయినప్పటికీ, లోకంలో కలిసిపోయినప్పటికీ, అభాగ్యులమైన అయోగ్యులమైన మనము ఈరోజున సజీవులుగా చేరి ఆయనను స్తుతించే గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మరి ఆయన రక్త మాంసాలలో మనం పాలు భాగస్తులం కాబోతున్నాము. బాప్తిసం పొంది మంచి మనసాక్షి కలిగి సమాధానపడి సిద్ధపడిన వాళ్ళు ఈ రక్త మాంసములలో మీరు పాలు భాగస్తులు కావాలి. దానికి వేరే కారణాలు ఎన్నైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మీరు వాటిని విడిచిపెట్టి మీ మనసులను నిర్మలపరుచుకొని ఆయన రక్త మాంసములలో మీరు పాలు భాగస్తులు అవ్వడానికి ముందుకు రావాలని, ఒకవేళ ఇంకా బాప్తిసం పొందకపోతే ప్రతి నెల 7వ తేదీన బాప్తిసాలు ఇస్తున్నాము. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తించి బాప్తిసం పొందాలని నేను మనసారా కోరుకుంటున్నాను. చాలా క్లుప్తంగా ఒక అర్ధగంట చెప్తాను, జాగ్రత్తగా వినాలి. 133 మొదటి వాక్యాన్ని చదువుతారు, జాగ్రత్తగా వినండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడి అహరోను గెడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చాలు. ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే ఒక ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆశీర్వాదము, శాశ్వత జీవం, ఈ రెండు కూడా కుడి ఎడములు. చాలా ఆశీర్వాదకరమైన అత్యవసరమైనటువంటి అనుభవాలు. ఆశీర్వాదం, మనం ఏది చేసినా ఏం కోరుకుంటాము? ఆశీర్వాదం కోరుకుంటాం. మొక్క వేస్తే ఆశీర్వాదం కోరుకుంటాము. అలాగే పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటాము. మనము ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటాము. అలాగే మనకు సంబంధించిన వాళ్ళు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మనం కోరుకుంటాము. అలాగే శాశ్వత జీవం, ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా, క్షేమముగా, నిండు ఆయుష్ను అనుభవించాలని కోరుకుంటాడు. అంతేగాని అర్ధాంతరంగా కన్ను మూయాలని ఎవరు కోరుకోరు కదా, ఎవరు కూడా ఆశించరు. అట్లాగా ఈ శాశ్వతమైన జీవమైన, అంటే నిండు ఆయుష్ అయినప్పటికీ, ఆశీర్వాదమైనప్పటికీ, చెప్పండి, ఆశీర్వాదమైన ఆయుష్ అయినా, ఈ రెండు కూడా ఎక్కడున్నాయి అనంటే మొదటి వాక్యాన్ని చూపిస్తాయి ఈ అనుభవాలు. అదేంటి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అనేది ఒక మనోహరమైనది. ఈ ఐక్యత ఎక్కడ ఉంటుందో, ఏది మీరు కుటుంబపు వ్యవస్థలోనైనా, అలాగే మీ యొక్క కార్యకలాపాలలోనైనా, మీ ఆధ్యాత్మికమైన జీవితంలోనైనా. అంటే ఆధ్యాత్మికమైన జీవితం అంటే ఏంది? ఇదిగో ఆత్మీయ సహవాసం. ఇదంతను ఇది ఒక ఆత్మీయుని యొక్క నివాసం. ఇది దేవుని యొక్క ఇల్లు. ఈ దేవుని ఇంట్లో ఐక్యత కలిగి ఉండాలి. మన ఇంట్లో మనం ఐక్యత కలిగి ఉండాలి. అలాగే మన సహోదరులతో, మనం అందరితో కూడా సఖ్యతని, ఐక్యతని మనం కాపాడుకుంటే ఈ ఐక్యత వలన మనకు ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే శాశ్వత జీవం కలుగుతుంది. ఎప్పుడు కూడా ఐక్యతని అనైక్యతగా మనం చేసుకోకూడదు అన్న ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. నేను సందర్భానుసారంగా ఎన్నిసార్లు అయినప్పటికీ చెప్తాను, అవి జ్ఞాపకాల్లో ఉంటే మనకు మంచిదని చెప్తున్నాను. అదేంటంటే, ఒక చోట నువ్వు కూర్చొని కసకసలాడుతూ, గుసగుసలాడుతూ, చిరుబురులాడుతూ, ఏంటి ఇట్లాగా, ఏంటి వాసన, ఎక్కడిది వాసన, ఏంటి, ఎందుకు వస్తుంది, ఇట్లాంటి విసుగుతో సమాధానం లేకుండా బ్రతికేదానికంటే, అలా చూసావు అక్కడ కోడి పెంట ఉంది, ఆ వాసనే వచ్చేస్తుంది, భరించలేకపోతున్నావు అనుకున్నప్పుడు నీ దగ్గర 10 రూపాయలు ఉందనుకో, ఆ 10 రూపాయలు తీసుకెళ్ళి ఆ కోడి పెంటను అట్లా తీసి అడబడి, 10 రూపాయలతో ఆ దుర్గంధం, ఆ వాసన ఏమైంది? పోయింది. 10 రూపాయలు చూసుకోకు. అన్న చెప్పిన మాట అండి, మాకు సావకుల కూడికలో అది ఎంతో అనుభవపూర్వకమైన మాట. ఆ కోడి పెంట నుంచి తీసేయడానికి ఏమీ లేదు, 10 రూపాయలే ఉంది, పోనీ
ఇకనైనా శాంతంగా ప్రశాంతంగా బ్రతుకుతావు కదా. విసుగుతో గలగల్లాడిపోతూ జీవితాన్ని శపించుకుంటూ నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, విశ్రాంతి లేకుండా, నీవు క్షేమం లేకుండా బ్రతికే దానికంటే ఆ 10 రూపాయలతో ప్రశాంతంగా బ్రతుకుతావు కదా. నిజమే. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఐక్యతని, శాంతి, సమాధానమును మనం కాపాడుకోవాలి. యేసయ్య కోప్పడాలంటే కోప్పడకూడదా? యేసయ్య కేకలేయాలంటే కేకలేయకూడదా? యేసయ్య శపించాలంటే శపించకూడదా? కానీ ఆయన శపించలేదు. ఆయన ఎవరిని కూడా వేధించలేదు. ఆయనను వేధించిన వాళ్ళను కూడా ఆయన క్షమించాడు. వారికి ఆయనకి మధ్య సమాధాన సంబంధమైన నిబంధనను స్థిరపరచుకున్నాడు ఆయన. మరి ఈ రోజున మనం కూడా అలాగా ఆ దేవుడిచ్చిన సమాధానాన్ని పోగొట్టుకోకుండా ఐక్యత కలిగిన అనుభూతిలో మనం ఒకటై ఉండాలి. ఆ బంధం మనలో చెడిపోకూడదు. కుటుంబం ఉంది అనంటే ఆ కుటుంబంలో ఉండవలసిన ఆ ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబానికి ఆశీర్వాదమును, శాశ్వత జీవము అక్కడ ఉంటుంది. తల్లిదండ్రుల మధ్యలోనైనా, పిల్లల మధ్యలోనైనా, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల మధ్యలోనైనా, భార్య భర్తల మధ్యలోనైనా, ఎలాగైనప్పటికీ కూడా ఆ ఇంటిలో ఐక్యత, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం, ఒకరి ఎడల ఒకరు దయాగుణం కలిగి ఉండడం, ఒకరి ఎడల ఒకరు క్షేమాభివృద్ధిని కోరుకోవడం, ఇవన్నీ కుటుంబపు వ్యవస్థలో మన గుండెల్లో నివసించవలసిన అనుభవాలు ఇవి. క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవ జీవితం అంటే ఏంటి? తెల్లబట్టలో ఉందా క్రైస్తవ జీవితం? మీరు చెప్పండి. క్రైస్తవ జీవితం అంటే తెల్లబట్టలో ఉందండి? లేదు. క్రైస్తవ జీవితం అంటే బైబిల్ పట్టుకుని తిరగడంలోనే ఉందా? లేదు. నేను క్రైస్తవుని చెప్పి బోర్డు కట్టుకుని ఇక్కడ బ్యాట్ చేసుకోవడంలో ఉందా? లేదు. క్రైస్తవ జీవితం అనేది అన్వయించుకోవడంలో, ఆచరించడంలో ఉంది క్రైస్తవ జీవితం. గనుక మనం ఆ అతి శ్రేష్టమైన ఆ అనుభూతిని మనం కలిగి ఉన్నప్పుడు అది అహరోను తల మీద పోయబడి అతని గడ్డము మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం, ఆ సువాసనే వేరుగా ఉంటుంది. ఆ పరిమళ వాసనే నలుగురు ఆకట్టుకుంటుంది. ఆ పరిమళ సువాసనే అనేకులకు ఆనందాన్ని పంచిపెడుతుంది. మీ కుటుంబం ఆశీర్వాదకరంగా శాశ్వతమైన జీవం కలిగి ఉంటే మీ కుటుంబపు నీడకి అనేక మంది పరిగెత్తుతారు. మీ దగ్గరకు అనేక మంది చేరి వస్తారు. నీ నీడలో ఉండడానికి ఇష్టపడతారు. మిమ్మల్ని ఆ సహాయ సహకారాలు కోరుతారు. మీ ప్రార్థన సహకారం కొరకు శిరస్సు వంచుతారు. మదర్ తెరీసా గారు మీకు తెలుసు కదా. మదర్ తెరీసా ఎన్ని అద్భుతాలు చేసిందా అని చెప్పండి. చచ్చిన వాళ్ళు లేపిందా? ఆమె స్వస్థత కూడికలు ఏర్పాటు చేసిందా? కానీ ఆమె మరణం దగ్గర ఆమె చనిపోతే ప్రపంచం తల వంచింది. గొప్ప గొప్ప నాయకులు వచ్చి ఆమె డెడ్ బాడీ దగ్గర శిరస్సు వచ్చి దండం పెట్టారండి. ప్రపంచం ఆమె మరణాన్ని కొనియాడింది. ఆమె సేవలను కొనియాడింది. అద్భుతాలు చేస్తే కాదు, మహత్కార్యాలు చేస్తే కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. ఆమె క్రైస్తవ జీవితం అంటే ఏంటో ఆమె ప్రవర్తించి చూపించింది ప్రపంచానికి. క్రైస్తవుని జీవితం ఎట్లా ఉంటుందని చూపించింది. క్రైస్తవుని జీవితంలో ఉండవలసిన అనురాగం ఎలా ఉంటుంది అని మాటలతో కాకుండా చేష్టలతో చేసి చూపించింది. క్రైస్తవుడు అంటే ఇలాంటి హృదయం గలవాడు అని ఆమె లోకానికి చూపించింది. అందుకే ఆమె మరణం కానివ్వండి, ఆమె క్రియలు కానివ్వండి మనుషుల జ్ఞాపకాలలో నిలిచిపోయాయి. ఇప్పటికీ నిలిచిపోయాయి. నీతిమంతుని క్రియలు సజీవంగా ఉంటాయి. గనుక క్రైస్తవ జీవితం అంటే ఏదో కొన్నాళ్ళు, ఎన్నాళ్ళు, 40-70 రోజులు కాదు సుమా. మనం అలవర్చుకొని అడుగులు వేయడం, ఆచరించడంలో ఉంది ఆ క్రైస్తవ జీవితంలో ఉన్న రహస్యం. నిన్ను ఎవరో అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు క్రైస్తవుడివానని. నీ యాక్టివిటీస్, నీ కదలికలు, నీ ప్రవర్తన, నీ శైలి చెప్పాలి నేను క్రైస్తవుడిని అని. ఎవరో నిన్ను గుచ్చి అడగాల్సిన అవసరం లేదు నువ్వు ప్రభువుని నమ్మేవా అని. నీ ముఖ కౌళికలలో ప్రభు కనిపించాలి. నీ ప్రతి క్రియలో ఆ తాత్పర్యం, నేను ప్రభువుని ఎరిగిన సత్య దేవుని ఆరాధించుతున్న వ్యక్తిని అనేది క్రైస్తవుని జీవితంలో ఉట్టిపడాలి. అది ప్రత్యక్షం కావాలి. అదే లేకపోతే మనం క్రైస్తవుని పేరు పెట్టుకోవడం కూడా నిజంగా క్రైస్తవ లోకానికి అది సిగ్గుచెట్టు. మనం ఆ పేరు పెట్టుకోవడమే అవమానం. కనుక ఈ ఐక్యతని, సఖ్యతని కాపాడుకొని ఆ రమ్యమైన అనుభవాన్ని మనం పొందుకోవాలి అనంటే ఎలాంటి ఐక్యత, ఏంటి ఐక్యతలో మనం
కలిగి ఉండవలసింది. ఎలా బ్రతకాలి అని అంటే, ఎలాంటి ఐక్యత కలిగి ఉండాలి అని అంటే, మీరు యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుతారు. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ ఇక్కడ నుంచి వినాలి. నా తండ్రియు మీ తండ్రియు మీ తండ్రియు నా దేవుడును నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు. ఇక్కడ చూడండి, మనకు ఒకే తండ్రి అంట. ఎలాంటి ఐక్యత అంటే ఒకే తండ్రి కలిగిన ఐక్యత. ఇక్కడ యేసయ్యే చెప్తున్నాడు సుమా, ఎవరో కాదు. నా తండ్రియు మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. నా దేవుడు వేరు, మీ దేవుడు వేరు కాదు. నా తండ్రి వేరు, మీ తండ్రి వేరు కాదు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4 తండ్రి ఆస్తి మీద హక్కు ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఆ 4కి తండ్రి ఒక్కడు కనుక, ఆ 4 కన్నది ఒక్కడు కనుక, ఆ 4 నాయకుడు ఒక్కడు కనుక, ఆ 4 కూడా ఒక తండ్రికి సంబంధించిన వాళ్ళు కనుక 4 హక్కు ఉంటుంది. అన్నప్పుడు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని చెప్తాం మనం. ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట కూడా అదే. నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీకైనా నాకైనా ఒకే తండ్రి, మీకైనా నాకైనా ఒకే దేవుడు, ఒక తండ్రిని కలిగిన వారం మనం. మనందరికీ జనకుడు ఒకడే, మనందరికీ నాయకుడుగా ఉన్న ఆ తండ్రి ఒక్కడే కనుక ఈ ఐక్యతని మనం కాచుకోవాలి, ఈ ఆనందాన్ని మనం పొందుకోవాలి, ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి, ఈ శాశ్వతమైన జీవాన్ని మనం పొందుకోవాలి. ఆయన వేరువేరుగా అయితే, మీకు ఒక తండ్రి నాకు ఒక తండ్రి అయితే విభేదాలు కలగవచ్చు, లేకపోతే మనస్పర్ధలు ఉండవచ్చు, లేకపోతే మీదొక దారి నాదొక దారి అన్నట్లుగా మనం బ్రతకవచ్చు. కాదు సుమా, మనం అందరం కూడా ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ, ఎన్ని సహవాసాలు ఉన్నప్పటికీ, ఎన్ని సంఘ సహవాసాలు లేచినప్పటికీ కూడా మన గుండెలో ఉండవలసిన భావం ఏంటంటే మన తండ్రి ఒక్కడే. ఒక సహోదరు నా దగ్గరకు వచ్చి అడిగింది, అన్న మా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టాలన్నా అని. నేను అన్నాను, పెడదాంలే అమ్మా అన్న. కాదన్నా, ఈ వారంలోనే పెట్టాలన్నా అనింది. నేను అన్నాను, ఇప్పుడు సడన్గా వచ్చిన అట్లంటే ఎట్లాగమ్మా, నేను ముందు వేరే వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చేసి ఉంటాను, వస్తానని చెప్పుంటాను, మాట ఇచ్చుంటాను కదా, ఇప్పటికిప్పుడు వచ్చి ఈ వారంలో పెట్టాలంటే ఎట్లంటే, లేదన్నా మీరు ఏమన్నా చేయండి, ఈ వారంలో మీరు మన ఇంటి దగ్గర కూటమి పెట్టాలన్నా. సరే ఒక పని చేయండి, ఏర్పాటు చేసుకోండి, నేను సేవకుల్ని నేను అరేంజ్ చేస్తాను, వాళ్ళు వచ్చి వాక్యం చెప్తాను. అబ్బే కాదు, నువ్వే రావాలన్నా అనింది. అరే ఏంటమ్మా నీ మొండితనం, ఇప్పటికిప్పుడే ఈ వారంలో మీటింగ్ పెట్టబట్టి ఎట్లా కుదురుతుంది, నేను ఆల్రెడీ చదివేసి చెప్పేశాను అంటే ఎట్లా అంటే, కాదన్నా నిన్న వారంలో ఒక సంఘం వాళ్ళు వచ్చి మన ఇంటి ముందే సిమెంట్ రోడ్డు మీద కూటమి పెట్టారన్నా అనింది. దేవునికి స్తోత్రం అన్న. దేవునికి స్తోత్రం కాదన్నా, వాళ్ళు వచ్చి మన ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీద కూటమి పెట్టి వాళ్ళు పెట్టడం ఏంటి, మనం పెట్టుకోకూడదా? నాకు అప్పుడే అర్థమైంది, ఓహో ఇదేంటో దైవ సంబంధమైన కార్యం కాదని. నేను అన్నాను, సరేలేమ్మా వాళ్ళు పెట్టారు కదా, కొంచెం గ్యాప్ ఇద్దాము. వాళ్ళు మీటింగ్ పెట్టి వాకింగ్ చెప్పారు, కొంచెం గ్యాప్ ఇచ్చి మనం కూడా మీటింగ్ పెట్టి మనం కూడా వాకింగ్ చెప్దామంటే, కాదన్నా ఈ వారంలో పెట్టాలి అంతే, మన తడాక ఏంది చూపించాలనింది. ఓకే, ఇవేం చూపించాలంటే మన తడాక ఎందుకు చూపించాలన్నా పెట్టాలా అనింది. తప్ప మాట్లాడకూడదు అట్లంటే, కాదన్నా వాళ్ళు నామకార్థం అన్న వాళ్ళు, మనమైతే లోతు అంటుంది. ఇంకా మీకు ఒక మాట చెప్పనా, ఆమె అంటుంది, వాళ్ళు మన ఇంటి ముందే కూటమి పెట్టన్నా, మన ఇంటి ముందే స్టేజ్ చేసి పెట్టారన్నా, వాళ్ళు వచ్చి పిల్లలు వాళ్ళ యవనస్తులు వచ్చి ఒక బిందెను నీళ్ళు అడిగారు. నీళ్ళు కాదు కదా, గ్లాస్ కూడా ఇలా. నేను అన్నాను, డైరెక్ట్ నాన్ స్టాప్ బస్సులో ఎక్కి నరకానికి వెళ్తావమ్మా నువ్వు అని చెప్పాను. నాన్ స్టాప్ బస్సు ఎక్కడ ఆగదు, ఇక డైరెక్ట్ బ్యాండ్ మేళాలతో తీసుకెళ్తారు వాళ్ళు. ఎవరాళ్ళు? నల్ల బట్టల వాళ్ళు, మనం తెల్ల బట్టల వాళ్ళమే. నన్ను ఎట్లాగే చెప్పారు అంటే ఏమిటన్నా అంతలో. అవును, మరి సహోదరుని ప్రేమించలేని వ్యక్తి నువ్వు పరలోక రాజ్యానికి ఎట్లా వెళ్తావమ్మా? సహోదరుణ్ణి ప్రేమించలేని వ్యక్తివి నువ్వు దేవుని బిడ్డవని చెప్పడానికి ఆధారాలు ఏంటమ్మా? మనకు ఎవరు తండ్రి? ఒకడే. జ్యోతిర్మయుడైన తండ్రి ఒక్కడే. మనం ఆశీర్వదించే తండ్రి ఎవరు? ఒక్కడే. మనకు రక్తం కార్చిన తండ్రి ఎవరు? ఒక్కడే. మనల్ని భుజాల మీద మోసుకుని తిరిగిన తండ్రి ఎవరు? ఒక్కడే. మనల్ని చీకటిలో నుండి అగాధంలో నుంచి లేపి నిలబెట్టి ఇదిగో ఈరోజున పవిత్రమైన జీవితాన్ని ప్రసాదించిన తండ్రి ఎవరు? ఒక్కడే.
మరి నీ గుండెల్లో ఈ విభేదాలు కానివ్వండి, వేరే వేరే ఆలోచనలు కానివ్వండి, ఒకరిని ఒక విధంగా చూడవలసిన ఆ మత్సరం నీ గుండెల్లో ఉందంటే నీవు ఐక్యతకి భిన్నంగా ప్రవర్తించుతున్న వ్యక్తివి కనుక ఆశీర్వాదం కలగదు, శాశ్వత జీవం ఉండదు. కుళ్ళుకొని కావాలని చూడండి, కుళ్ళుబోతోళ్ళు ఎప్పుడు బక్కపీసోళ్ళలాగానే ఉంటారు. ఎంత తిన్నా వాళ్ళకి వంట పట్టదు. ఒకప్పుడు నేను కూడా బక్కపీసోడిని, ఈ మధ్య కొంచెం బాగా. అంటే నేను చెప్పేది కుళ్ళుకొని కాదు, శరీర తత్వం ఉంటుంది, దాని గురించి నేను మాట్లాడట్లే. శరీర తత్వం ఉంటుంది కొంతమంది, నేను అది గురించి చెప్పట్లే. కుళ్ళుబోతులు కొంతమంది ఉంటారు, వాళ్ళు తింటారు కానీ వాళ్ళకి వంట పట్టదు. ఎందుకంటే తింటూ పక్కన చూస్తారు. అనుకుంటారా వీళ్ళు తినింది వీళ్ళకి వంట పట్టదు. కుళ్ళుకొని చావడం ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ఏ స్థానమైనా అది నీ తండ్రి వద్ద నుంచి నీకు వచ్చింది కదా. ఆయన నిన్ను ఎక్కడ ఉంచినా ఆయన ఆశీర్వాదాలన్నీ నీవే కదా. ఆ ఆశీర్వాదం, ఆ శాశ్వత జీవం నీవు అనుభవించాలంటే నీ హృదయంలో ఒక విశాలత కలగాలి, నీ హృదయంలో ఒక దాతృత్వం ఉండాలి. అదేంటంటే మేమంతా కూడా ఒక తండ్రి పిల్లలం, మాకు అందరికి ఒకే తండ్రి. యేసయ్య ఆ మాట చెబుతున్నాడు, నాకును మీకును ఒకే తండ్రి, ఒకే, అందరు చెప్పకపోయారా? ఒకే దేవుడు ఒకడే, తండ్రి ఒక్కడే. ఆ తండ్రి ఈ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు, ఆ తండ్రి ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ తండ్రి మనల్ని ఏ తక్కువ కాకుండా ఆయన ఐశ్వర్యంలో నుంచి మనకు అనుగ్రహిస్తున్నాడు. స్తోత్రం. యేసయ్య శిష్యులు యేసయ్యని ప్రార్థన నేర్పించమని అడిగితే ఆయన బంధాలు కలిగించలేదు, కానీ ఒకే మాట చెప్పాడు. మొదట్లోనే ప్రారంభంలోనే ఏమన్నాడంటే, పరలోకమందున్న ప్రభు మాకు తండ్రి నీకెవరయ్యా? నాకు కూడా తండ్రే. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు వాళ్ళు వచ్చి నన్ను అన్న రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నంటు నేను ఆయనకి, ఏ క్లాస్ రా నువ్వు? సెకండ్ క్లాస్ అన్నా. సెకండ్ క్లాస్ వాడికి అన్నే, 70 ఏళ్ళ ముసలమ్మకి అన్నే నేను, నిత్యమైన అన్న. ఆ ముసలమ్మ కూడా బాబు అంటే ఎంత బాగుండే మాట, నైనా అంటే ఎంత బాగుండే మాట, అంతే కదా. ఆ కొడుకులు అంటోండి కదా, కానీ అనరు. ఎందుకంటే అదొక ఘనత అనుకుంటారు. అవును కదా. ఆ మధ్య ఒక అమ్మాయి వచ్చింది ప్రార్థన చేసుకోవడానికి. అంకుల్ మరి నేను ప్రిపేర్, ఎవరికి అమ్మాయి అంకుల్ నువ్వు? కానీ మన ప్రభు అలా కాదు. వీళ్ళకి అంకులు, వాళ్ళకి తాత, వాళ్ళకి అన్న కాదు, ఆయన అందరికీ తండ్రి. ఎందుకు తండ్రి అంటే ఆయనే కదా జనకుడు, ఆయనే కదా సృష్టికర్త, ఆయనే కదా మనల్ని రూపించింది, ఆయనే కదా మనల్ని నిర్మించింది, ఆయనే కదా తల్లి గర్భంలో మనకు రూపాన్ని పోసింది, ఆయన కదా. నువ్వు తల్లి రూపంలో ఉండాలనో తండ్రి రూపంలో ఉండాలనో ఆ పోలికలు మీకు ఆయన అమర్చి ఆయన రూపాన్ని దాంట్లో నిక్షిప్తం చేసి నీకు ఆయన రూపాన్ని పోసిన నిర్మాణకుడు ఆయన కదా. అన్నప్పుడు అందరికీ ఆయన తండ్రి అన్నప్పుడు మనలో ఆ ఐక్యతని, ఆ సహవాసాన్ని, ఒకే తండ్రి అనే భావనని మనం కలిగి ఆ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును మనం పొందుకోవాలి. ఆమేన్. ఇక మరొక మాట కూడా నేను మీకు చెప్తాను, త్వరగా ఒక అర్ధగంటలో చెప్పి ముగిస్తాను. అది యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వాక్యం. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. బోధకుడని ప్రభువని మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. మీరు నన్ను బోధకుడు అని పిలుస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారంటే అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ బోధకులు ఎంతమంది? అందరూ చెప్పండి. బోధకులు ఎంతమంది? అక్కడే మీరు 17వ వాక్యం కూడా చూడండి. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులండి. ఇప్పుడు మనందరికీ బోధకులు ఎంతమంది ఉన్నారు? 2వ యేసు, 1వ యేసు, 3వ యేసు ఉన్నారా? మొదటి పోర్షన్, సెకండ్ పోర్షన్, థర్డ్ పోర్షన్ ఉందా? లేదు. మనందరికీ బోధకుడు ఒకడే. ఈ లేఖనాలలో ప్రత్యక్షమయ్యే దేవుడు ఒక్కడే. మనకు వేరే వేరే లేఖనాలు ఏమీ లేవు, వేరే వేరే దేవుళ్ళు ఎవరు లేరు, వేరే వేరే బోధకుడు ఎవరు కూడా లేరు. మనకు బోధించిన వాడు ఒక్కడే.
మనం ఎంతమంది మీ మాటలు విన్నా ఆ దేవుని, ఆ బోధకుని నోట వచ్చిన మాటలే. ఇప్పుడు ప్రపంచం నేను చెప్పేది నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం పవిత్రమైన రాజ్యానికి చేరుకోవాలంటే, దివ్యమైన రాజ్యానికి వెళ్ళాలంటే దేనిని ఆచరించాలి, దేనిని వెంబడించాలి? ఒకే బైబిల్, ఒకే బోధకుని మాట. ఇప్పుడు నేను చదివిన మాటే ప్రపంచంలో ఎవరైనా చదవాలి, వాళ్ళు చదివిన మాటే ప్రపంచంలో ఎవరైనా చదవాలి, వాళ్ళందరూ చదివిన మాటే మనం కూడా చదవాలి. మనందరికీ ఒకే బోధ. మీకు ఒక బోధ, నాకు ఒక బోధ లేదు. ఒక పాస్టర్ గారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అనొద్దు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. బయట కూర్చొని ఉన్నాడంట. ఏంటిది బా, ఆయనకు టకామని చెప్పారు రా స్వామి. లోపలికి వచ్చిందంట, అంతే మౌనంగా వెళ్ళిపోయి గంప కప్పాడంట దాని మీద. ఎవరిదా ఏంటని చూడలా. ఆ గంప కప్పి తీసుకొచ్చి ఆమెకి ఇచ్చి, పాస్టమ్మ గారికి ఇచ్చి, ఏయ్ మంచి మసాలా వేసి పెట్టి రోజు అని చెప్పాడట. ఆమె మనకుంది ఎవరో కానుకిచ్చుంటారులో ఏదో అనుకుని ఉంటుంది ఆయమ్మ. ఆమెకి ఆలోచన వచ్చింది, ఇంకా ఆరాధన స్టార్ట్ అవ్వలేదే, ఎవరిది ఏంటి అని అడిగిందంట. అవన్నీ నీకు అనవసరం, నువ్వు చేయమన్నానా అని ఏదో అన్నాడంట. ఆమెకు అర్థమైంది, ఓకే అని. ఆమె వాక్యం వింటానే ఆమె పనిలో ఆమె చేసుకుంది, అయిపోయింది. ఫాస్ట్ కదా అబ్బో అయిపోయిన తర్వాత భోజనానికి వచ్చి బాగా ధైర్యంగా వచ్చాడు, బలంగా ఉంటుంది ఈరోజు అని. అంతే కదా, బలంగా వచ్చి కూర్చొని తీసుకొని రా అట్లా అంటే పప్పుచారును మిరపకాయ పచ్చడి పెట్టిందంట. ఆయనకి ఎక్కింది కిక్కు, ఏంటిది పప్పుచారు పచ్చడి పెట్టావేంటి, నీకు ఉదయానికి కోడి ఇచ్చాను అంటే, అయ్యా నువ్వు ఇచ్చిన వాస్తవమే కానీ నువ్వు వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యం నన్ను గద్దించింది, అందుకే ఆ కోడి వదిలిపెట్టేశాను అయ్యా అంటే, ఆయన అన్నాడంటే, పిచ్చిదానా తిక్కలదానా, చెప్పింది నేను సంఘానికి కదా నీకు కాదు కదా అన్నాడంట. ఓ అమ్మ, ఏంటంట నేను చెప్పింది ఎవరికి అంటే, సంఘానికి ఒక వాక్యం, పాస్టర్కి ఒక వాక్యమా ఏంటంటే? మీరు చెప్పండి, మీ ఇంటికి ఒక న్యాయం, పక్కింటి వాళ్ళకి ఒక న్యాయమా? నీ పిల్లలకు ఒక వాక్యం, మళ్ళీ పక్కింటి వాళ్ళకి పిల్లలకు ఒక వాక్యమా? ఏంటంటే మీకు బోధకుడు ఎవరు? మీకు ఉన్న ఆ బోధకుని సందేశం ఎన్ని? ఒకటే. మీకు ఒక కొత్త బైబిల్, నాకు ఒక కొత్త బైబిలా? మీకు ఒక నియమం, నాకు ఒక నియమమా? నీకు ఒక నియమము, నువ్వు పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో లేకపోతే మీకు తెలిసిన బంధువులు వాళ్ళకి ఒక బైబిలా? అందరికి ఒకే బైబిల్, ఒకే బోధ కదా, ఒకే బోధకుడు కదా. మనమంతా ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్న వారం కదా. ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీస్ ఉంది, ఆరాధనలో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ సంఘానికన్నా వెళ్ళండి, బోధ ఒకటిగానే ఉంటుంది. ఎందుకంటే ఈ హోసన్నా మినిస్ట్రీస్కి ఇచ్చిన బోధ ఒకే బోధకుని బోధ. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి. చాలామంది అంటుంటే నేను విన్నాను, ఏమంటే మీరు ఎవరు వాక్యం చెప్పినా యేసన్న గారు చెప్పినట్టే ఉంటుందండి అంటుంటారు. అవును, యేసన్న గారు ఏ దేవుడిని వెంబడిస్తాడో ఆ దేవుని దగ్గరికి మమ్మల్ని నడిపించాడు. మీకు అర్థమైందా? యేసన్న గారు ఏ దేవుడిని అంటే ఘనత కొరకు, గొప్ప కొరకు, లేకపోతే పొగడతల కొరకు చెప్పట్లే. కొంతమంది అంటుంటే విన్నా. ఏమంటే మీలో ఎవడు పాడుతున్నా కూడా యేసన్న గారు పాడినట్టే ఉంటుందండి. ఆ యేసన్న గారు పోతూ 5 మందిని యేసన్న గారిని సృష్టించారు. నిజమే. ఇప్పుడు ఆయనకొక దేవుడు, మాకొక దేవుడా? ఆయనకొక బోధకుడు, మాకొక బోధకుడా? యేసన్న గారు ఏ దేవునినైతే ఆరాధించాడో ఆ దేవుని ఆరాధించడం నేర్పించాడు మాకు. యేసన్న గారిని ఆరాధించడం నేర్పించలే మాకు. నేను గత రాత్రి కూడా చెప్పాను కదా, ఇక్కడ రాత్రి శనివారం కోటంలో, నాయకుడు లేకపోతే ఒక సేవకుడు అనేవాడు ఏమై ఉండాలంట? వెంబడించు సేవకుడై ఉండాలంట. తర్వాత ఇష్టుడైన సేవకుడై ఉండాలంట. తర్వాత సాక్షి అయిన సేవకుడై ఉండాలంట. రాత్రి చెప్పారు కొన్ని విషయాలు. దైవజనులు యేసన్న గారు మమ్మల్ని, నన్ను ఆరాధించండి అయ్యా, నన్ను పొగడండి అయ్యా, లేకపోతే నన్ను అని చెప్పలా. ఆయన ఎవరిని ఆరాధించేవాడో, ఆయన ఎవరిని చూసి మురిసిపోయేవాడో, ఆయన ఎవరిని చూసి పరవశించిపోయేవాడో, ఎవరి సన్నిధిలో గంతులు వేసేవాడో అక్కడికే మమ్మల్ని నడిపించాడు. ఎందుకంటే మా అందరికీ ఒకే బోధలో మార్పు లేదు.
ఒకవేళ మనుషులు మార్చొచ్చేమో, మనుషులు ఒకవేళ అటు ఇటు వాళ్ళకి స్వప్రయోజనము కొరకు వాటిల్ని అలా వంచుకొని అలవర్చుకోవచ్చేమో, కానీ వాక్యం ఒప్పుకోదు. దేవుని సన్నిధిలో దోషులమైపోతాము. వాక్యాన్ని వాక్యంగా కాకుండా, సత్యాన్ని సత్యంగా కాకుండా వంచన చేసి, లేకపోతే మన శైలిలో దానిని మలుచుకొని వాక్యాన్ని ఎవరైనా గనక పాడు చేస్తే, వాక్యం ఉంటుంది కఠినమైన మాట, వారిని నేను పాడు చేస్తా. స్వప్రయోజనం కొరకు వాక్యాన్ని మలుచుకోకూడదు, స్వలాభం కొరకు వాక్యాన్ని అలాగ తిప్పుకోకూడదు. మీకు అర్థమవుతుందండి? మనకిష్టం వచ్చినట్లుగా వాక్యాన్ని మన అనుకూలంగా మనం తిప్పుకొని అలా బోధ చేయకూడదు, అలాగా మనం వెంబడించకూడదు వాటిని. ఈరోజున పుట్టగొడుగులు లాంటి ఉపదేశాలు చేసేయండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది ఇష్టమైతే అంతే. మీకు అర్థమవుతుందా? వాళ్ళకి ఏది తోస్తే అదే. నేను గతంలో కూడా 2-3 సార్లు చెప్పాను, సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. మీకు గుండెల్లో అవి పాతకు పోవాలి కదా. మనకు ఒకసారి చెప్తే ఏంటి, 4-5 సార్లు చెప్తే కానీ మనకు గుండెల్లోకి వెళ్తాం. ఒక ఆయన వచ్చి నన్ను అన్నాడు, ఏమండి బాప్తిస్మం గురించి మీరు ఏమంటారండి అన్నాడు. నేనెవడా అనడానికి? ఆ మొదటి మాటలో తుంచి పడేశాను. బాప్తిస్మం గురించి మీరు ఏమంటారండి? నేను అనేదానికి ఏంటి, మాకు ఒక ప్రామాణిక గ్రంథం ఉంది, మాకు ఒక సత్య గ్రంథం ఉంది, మాకు ఒక నియమ నిబంధనలు కలిగిన గ్రంథం ఉంది. మేము గాలిని పట్టుకున్నట్టుగా పట్టుకోవట్లే, గాలిని కొట్టినట్టుగా కొట్టట్లే, గురి లేకుండా పరిగెత్తట్లే. మా బోధకుడు మాకున్నాడు, దేవుడు ఉన్నాడు. మేము చేయవలసింది, నడవవలసింది, తినవలసింది, కట్టవలసింది, మేము కన్నీళ్లు కార్చవలసింది, కళ్ళు మూసి ప్రార్థించవలసింది సమస్తమైన మాకు చెప్పాడు. ఆయన చెప్పింది మేము చేస్తున్నాం. మరలా నేను చెప్పేదేముంది మరలా మీకు అన్నాను. అది కాదండి, బాప్తిస్మం గురించి చాలా చాలా ఉన్నాయి కదా. కొంతమంది జెండా కింద అంటున్నారు, కొంతమంది ఏమో యేసునామములో అంటున్నారు. అది నేను అన్నాను, వాళ్ళు ఏది చేస్తున్నారు నాకు అనవసరం. నాకు ఒక గ్రంథం, నాకు ఒక బోధ ఉంది. ఆయన చెప్పకపోతే నేను చెప్పాలి. ఆయనే చెప్పాడు కదా. ఆయన మాకు కనుక క్లారిటీ ఇవ్వకపోతే గుద్దుకొని చావాలి. స్పష్టంగా చెప్పాడు కదా. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నా నామమందు దయ్యాలు వెళ్ళగొట్టండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్తాలు. ఆయనే చెప్పినప్పుడు ఇంకా మరలా ఆర్గ్యుమెంట్ ఏంటి, ఆల్టర్నేట్ ఏంటి? అలా కాదండి, అపోస్తులు యేసు నామంలో ఇచ్చారు కదా అన్నాడు. నేను అన్నాను, ఎవరిచ్చింది? అపోస్తులు అండి. అయితే ఇల్లు వాళ్ళు అడుక్కో, మనకు గుద్దులాట ఎందుకు? ఇలాగే చెప్పా. ఆయనకి ఏమని చెప్పాలో అర్థం కాక ఆయన ఏదో పెద్ద పెద్ద ఎస్టిమేషన్లో వచ్చినట్టున్నాడు. ఆయనకి ఏమో చెప్పాలో అర్థం కాదండి. బైబిల్లో రాసింది కదా, రాసింది వాస్తవమే. వారు యేసు నామమందు బాప్తిస్మం ఇచ్చారని రాసింది. యేసయ్య ఏం చెప్పాడు? మనకి యేసయ్య చెప్పింది కావాలన్నా, ఇంకొకరు చెప్పింది కావాలన్నా? మరి వాళ్ళు ఇచ్చానంటున్నావు కదా, వెళ్ళి వాళ్ళని అడుగు. ఏమయ్యా అపోస్తులారా, మీకు ఏం చెప్పాడు యేసయ్య? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఇమ్మన్నాడండి. మరి ఎందుకు ఇచ్చారు యేసు నామంలో అని అడుగు. వాళ్ళు చెప్తారు నీకు క్లారిటీ ఏంటో. లేదా మేము కూడా తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామంలోనే ఇచ్చాము, అయితే అలా రాసు అని చెప్తారు. లేదంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి మేము వాళ్ళకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంటే వాళ్ళకి అర్థమై సావదు, వాళ్ళకి అర్థమై సావదు కనుక మేము ఇలాగ చెప్పామే కానీ ఇచ్చింది మాత్రం తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అని క్లారిటీ ఇస్తారు. అసలు సంగతి ఏంటి అక్కడ తెలిపోద్ది, అడుగుపో అన్న. మరి అక్కడికి వెళ్తే మళ్ళీ రాలేనుగా అన్నాడు. రాకపోతే ఏముంది, అడుండో, మేము వస్తాంగా, తొందర ఏముంది, నువ్వు అడుండి చేసింది ఏముంది, అందరు మనసులో చెడగొట్టడం తప్ప. మనకు బోధ, ఎన్ని బోధలు? అపోస్తుల బోధ పునాది, అది దేవుడిచ్చిన ఒక సందేశం, ఒక బోధ. మనకు బోధకుడు ఒక్కడే. మన మనుషుల మాటలను బట్టి మారలేదు, మనుషుల మాటలలో మనకు మార్పు కలగలేదు, మనుషుల మాటల వలన మనలో దైవత్వం కలగలేదు. మీరు చెప్పండి ఎవరైనా, అయ్యా నేను దేవుని మాటతో కాకుండా మనుషుల మాటతోనే మారేనని ఎవరైనా చెప్పండి. మీరు చెప్పండి, ఎవరన్నా చేయొద్దు చెప్పండి. నాకు దేవుని మాట కాదు నన్ను మార్చింది, మనుషుల మాట మార్చిందని చెప్పండి. చట్టాలు, తుపాకీ గొట్టాలే మనుషులు మార్చలేకపోతున్నాయి. ఏంటి శిక్షలు, సంఖ్యలు, చెరసాలలు మనుషులకి మార్పును కలుగు చేయలేకపోతున్నాయి. ఈరోజు హానికరుడైన వాడిని శిక్షించి విడిచిపెడితే వాడు ఇంకా హానికరుడు అవుతున్నాడు. దూషకుడైన వాడిని శిక్షించి వదిలిపెడితే వాడు ఇంకా దూషకుడు అవుతున్నాడు. రాక్షస స్వభావాన్ని ధరించుకుంటున్నాడు, రక్తాన్ని ఒలికిస్తున్నాడు, పశుప్రాయుడు బ్రతుకుతున్నాడు, మానవత్వాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నాడు. మనుషులో మానవుని చర్యలు మనుషుల మార్పును తీసుకొని రాలేవు. హంతకుడైనా, రాక్షసుడైనా,
క్రూరుడైనా రాత గుండె లాంటి వాడినైనా ప్రేమ కలిగిన దేవుని మాటలు మార్చగలుగుతాయి. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుని మాటలు మార్పును తీసుకుని వస్తాయి. సారీ నా కాళ్ళు కనిపించట్లే, అందుకోసం. రైట్, బాగా కనిపిస్తున్నాయి, తేటగా కనిపిస్తున్నాయి. కనుక దేవుని మాటలు మనకు మార్పును కలుగు చేస్తాయి. మనందరికీ, మీరైనా నేనైనా జీవము కలిగిన దేవుని మాటలను బట్టి మారాము. అంతేనా కాదా? జీవము కలిగిన దేవుని మాటలను బట్టి మారామా? మనుషుల మాటలను బట్టి మారామా? ఏంటంటే దేవుని మాటలు బట్టి ఇక్కడికి వచ్చామా? మనుషులను మాటలు బట్టి వచ్చామా? ఈరోజు తెల్ల బట్టలు వేసుకొని ఆరాధిస్తున్నామే. ఈ మార్పుని, ఈ సహవాస సంబంధాన్ని దేవుడు కలుగు చేశాడా? మనుషులు కలుగు చేశాడా? మరి భిన్నాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి? నాకు తండ్రి ఒక్కడే, మాకు బోధకుడు ఒక్కడే. ఎక్కడైతే ఈ మాట ఉంటుందో అక్కడ ఆశీర్వాదమును. అది కొందరు చెప్తే నాకు బాధ అనిపిస్తుంటుందన్న. చాలాసార్లు చెప్పానన్నా వాళ్ళకి, వాళ్ళు అటు వెళ్తున్నారు, మేము ఇటు వస్తున్నామన్నా అని చెప్తుంటారు. ఒక్కొక్క కుటుంబంలో నేను ప్రార్థన చేస్తుంటాను, ప్రభువా వీళ్ళని ఐక్యతలో స్థిరపరచు. మనందరికీ బోధకుడు ఒక్కడు. ఇక్కడ దాకా వస్తాడన్నా, ఇక్కడ దాకా వచ్చి అక్కడ బైక్లో నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడన్నా. కాదమ్మా రమ్మని చెప్పకపోయావా? చాలాసార్లు పిలిచానన్నా. అప్పుడు అడుగుతుంటాను, ప్రభువా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనబడాలి ప్రభువా అని అడుగుతుంటాను, ప్రార్థన చేస్తుంటాను. నా ప్రియమైన సహోదరులారా, మనలో ఎక్కడ భిన్నాభిప్రాయాలు, వేరే వేరే స్వభావ సంబంధమైనవి మనకు కనబడకూడదు. ఎందుకంటే మనకు తండ్రి ఒక్కడే, బోధకుడు. ఇంకొక మాట, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. ఈ దొడ్డికి ఈ దొడ్డివి కాని గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. ఎందుకని? ఏమండి, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా నేను తీసుకొని రావాలనుకుంటారా మీరు? ఒకవేళ వాళ్ళు రావాలని, అమ్మ కొంచెం ఆటోలో సందు ఉందా, ఆటోలో కొంచెం స్థలం ఇస్తామంటే అబ్బే లేదు లేదు లేదు, మా పిల్లలు ఎక్కుతారు. ఏం పిల్లలు ఒళ్ళు కూర్చోబెట్టుకోకూడదు? పాశుముఖమా? మరి అంత స్వార్థమా? ఆటో డ్రైవర్ వాళ్ళు ఆయన ఆటో వేసుకొని వస్తున్నారు, ఆ పక్కింటి వాళ్ళు అడిగి మేము కూడా రావచ్చా, కొంచెం మా ఆయనకి కాలుకి దెబ్బ తగిలింది అట్లా. అలా మా పిల్లలకు సరిపోదు. ఆడంత పిల్లగాడు, వాడిని ఒళ్ళు కోసపెట్టుకుని రండి కూర్చోండి ఆరాధనకి వెళ్దాం అనకూడదు. సర్లేండి, ఇన్ని మనకు కష్టంగా ఉంటాయి. కానీ మన ప్రభు చూడు ఏం చెప్తున్నాడు, నా దొడ్డివి కాని, నా కంచెలో చేరని గొర్రెలు ఇంకా ఉన్నాయి. ఆ వాటిని కూడా నేనేం చేయాలి చెప్పండి? తీసుకొని రావాలి. అవి నా స్వరము వినును, మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. మంద ఒకటే, కాపరి ఒకటే. అలా చెప్పండి, మంద ఒకటే. ఒక్కొక్క మందకి ఒక్కొక్క కాపరి ఉన్నాడా? ఓసన్న మినిస్ట్రీస్కి ఒక కాపరి, సూసన్న మినిస్ట్రీస్కి ఇంకొక కాపరి ఉన్నాడా? బాప్టిస్టు సంఘం వాళ్ళకి ఒక కాపరి, ఓసన్న వాళ్ళకి ఒక కాపరి ఉన్నాడా? సిఎస్ఐ వాళ్ళకి ఒక కాపరి, లేకపోతే లూథరన్ వాళ్ళకి ఒక కాపరి, లేకపోతే పెంతెకోస్తేలకు ఒక కాపరి, ఓసన్న వాళ్ళకి ఒక కాపరి ఉన్నాడా? లేదు. మన అందరికీ కాపరి ఒకడే. ఆ కాపరి ఎలాంటి వాడు? ఏ ఒక్కరిని విడిచిపెట్టేవాడు? నా మందలో చేరని గొర్రెల కొరకు నేను ప్రయాసపడుతున్నాను, తప్పనిసరిగా వాటిని కూడా నేను తీసుకుని వచ్చేస్తాను, తప్పనిసరిగా వాటిని నేను ఆకర్షిస్తాను, తప్పనిసరిగా వాటిని ఈ మందలో చేర్చేస్తాను. అప్పుడు మంద ఒకటే, ఎవరిని నేను బయట పెట్టను, ఎవరిని బయట ఉంచను. ఇంకో కొంతమంది ఇప్పుడు ప్రభు బల్ల ఆరాధన స్టార్ట్ చేయగానే లేచి శాఖలో బైబిల్ పట్టుకుని వెళ్తా ఉంటారు చూడు, పట్టుకుంటాడు ఒకరోజు మిమ్మల్ని, మీ ఇష్టం. మీరేదో సరదాగా అనుకుంటున్నారు.
లేచి ఇప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత ప్రభు బలలో పాలు పొందేవాళ్ళు వరుసలుగా కూర్చొని అన్నామా, ఇంకా చూసుకొని ఆయన సంఖలో బైబిల్ పెట్టుకొని పరుగో వెనక్కి తిరిగి పరిగెత్తండి, ఎంతకాలం పరిగెత్తుతారో చూస్తాడు ఆయన. అన్న చెప్తుండేవాళ్ళు, గుడారాల పండుగలు కూడా చెప్పాడు, వల వేస్తాడంటే ముందు వల తమ్ముడు రే బేస్ కిడ్స్ కొంచెం పెంచు, మైక్లో బేస్ పెంచొద్దు, బేస్ కిడ్స్ వాల్యూమ్ పెంచు. వల వేస్తాడంట. వల వేస్తే శుభ్రంగా వలలో పడ్డాయి అనుకో, శుతి మెత్తగా తీసుకుని బుట్టలో వేసుకుంటాడు, ఏం దెబ్బ తగలదు. వింటున్నారా? నిద్రపోతున్నారా? ఏం వింటున్నారు? వాక్యం వింటున్నారా? వల గురించి వింటున్నారా? అది ఎందుకంటే మీరు కన్నురెప్ప కొట్టట్లే, ఒకవేళ ఉన్నారో అని నా డౌట్, ఇంకేమిలే. వల వేస్తాడంట. వల వేసినప్పుడు వలలోకి వచ్చేసారనుకో, శుతి మెత్తగా దెబ్బ తగలకుండా చేత్తో పట్టుకుని బుట్టలో వేసుకుని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ వలలో పడకుండా నాటకాలు ఆడారనుకో, వల పక్కన పెట్టి గాలం వేస్తాడు. గాలం ఎట్టుంటుందో మీకు తెలుసుగా? తెలుసా తెలీదా అమ్మా? పురుషుల సంగతి పక్కన పెడితే మీకు తెలియని గాలాల తల్లే. గాల వేస్తాడు, గాలానికి పడతావు. అయితే ఎట్లుంటుంది తెలుసా? గొంతుకు చీలిపోద్ది, గొంతుకు చీల్చుకొని తీసుకొని వస్తుంది గాలం. తప్పించుకోబోయేవాడు ఎవడు లేడు. వంగని మోకాళ్ళల్ని, వంగని మోకాళ్ళల్ని, యేసయ్య ఎదుట వంగిపోను, నా యేసయ్య ఎదుట వంగిపోను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకపోతాడు, పరిశుద్ధులందరినీ. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట. ఆయన వస్తాడన్నవాడు ఆలస్యం చేయడు. తప్పనిసరిగా నేడో రేపో మన ప్రాణప్రియుడైన యేసయ్య మన కొరకై ఆయన మేఘ మండలం మీదకి వస్తాడు. మరణాత మరణాత మరణాత, ఆయన వస్తాడు. ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో చెప్పాలి. ఇప్పుడు నాటకాలు ఆడతామో, ఇప్పుడు పారిపోవచ్చేమో, ఇంకా సమయం ముందు అనుకోవచ్చేమో, ఇప్పుడేంటి తొందర అనుకోవచ్చేమో. వలలో పడ్డావా సరి, వలలోకి వచ్చావా సరి, వలలోకి వచ్చి వినయముతో విధేయతతో ఆయన పాద సన్నిధిలో మోకరించావా, ఏ ఆశీర్వాదమును శాశ్వత జీవము అక్కడ ఉంటది. లేదా గాలం వేస్తాడు, జాగ్రత్త. హల్లెలూయా. నాకు కూడా ముందు వాళ్ళేసాడు దేవుడు. నాకు కూడా వాళ్ళేస్తే వాళ్ళలోకి రాలా, వాళ్ళలో పడలా. అనుభవించి చెప్తున్నా, నా మాట తినను బాబా, దండం పెట్టి చెప్తున్నా. వాళ్ళేస్తే అబ్బో వాళ్ళ చుట్టే తిరిగారు కానీ వాళ్ళలోకి రాలా. టాలెంట్ ఏంటి? వాళ్ళ చుట్టే తిరిగా వాళ్ళలోకి రారా రారా. ఒరే అమ్మా అట్లా కానీ వాళ్ళ పక్కన పెట్టి గాలం వేసాడు, సచ్చినట్టు వచ్చాడు. అది ఎట్టా? ముళ్ళు మింగి, గాలం కింద ముళ్ళు మింగి అడ్డొచ్చు. దయ్యదా ఏ అయ్యా దండం పెడతా అయ్యా, ముళ్ళు తీయ్యా, ముళ్ళు తీయ్యా అంటే తీస్తా. కానీ సంగతి ఏంటి? ఇంకేటయ్యా, ఇక్కడే ఉంటానయ్యా.
అదేదో ఓలేసినప్పుడు వచ్చిండుంటే మీకు వల కావాలన్నా గాలం కావాలన్నా నోటి తెచ్చి మాట్లాడండి. ఈ బేస్ వాయిస్ వినపడట్లే. అయ్యా వల కావాలన్నా గాలం కావాలన్నా? మరి ఎందుకు లేచిపోతున్నా? మరి ఆయన రక్తమాంసాల్లో పాలు పొంది, ప్రభువా నా కొరకు రక్తం కార్చావు నాయన, నా కొరకు దెబ్బలు తిన్నావు నాయన, నా కొరకు నువ్వు శరీరాన్ని గొల్ల చేసుకున్నావు ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టావు నాయన అని ఆయన మరణ పునరుద్ధానంలో జ్ఞాపకం చేసుకుని నిత్య జీవము గలవాడొకటకు ఆయన రక్తమాంసాలలో పాలు భాగస్తుడు కమ్మని వాక్యం ఆయన పిలుస్తుంటే, ఆయన శరీరానికి రక్తానికి దూరం ఎక్కడికి వెళ్తున్నావు? ఆయననన్నా దూరం చేసుకుంటావు కానీ నీ చెడు అలవాట్లను దూరం చేసుకోలేవా? జీవము కలిగిన దేవునినన్నా దూరం చేసుకుంటున్నావు కానీ నీ దుర్వ్యసనాలను దూరం చేసుకోలేవా? అంటే దేవుని కంటే ఎక్కువ అవి నీకు? నీ దుర్వ్యసనాలు దేవుని కంటే ఎక్కువ నీకు? నీ ప్రాణం కంటే ఎక్కువ నీకు? జీవము కలిగిన దేవుడు నిన్ను ఎన్నిసార్లు పిలుస్తున్నాడు? జీవాధిపతి అయిన ప్రభు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు, ఎన్నిసార్లు నీ కొరకు వేచి చూస్తున్నాడు, ఎన్ని మార్లు దైవ సేవకుని ముఖాంతరములో నుంచి నీతో మాట్లాడుతున్నాడు. నీకు దేవుడి కంటే అవి ఎక్కువైపోయాయా? నువ్వు నమ్ముకున్నాయే, నీ నమ్ముకుంటే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఆధారపడినవి నీ కాళ్ళ కింద కదిలితే నీ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తావు? ఏం చేస్తావు? ఆ రోజున నీ చేతిని పట్టుకొని నిన్ను లేవనెత్తి నీ ప్రక్కన నిలిచి నీ భుజం తట్టి నిన్ను ఓదార్చేవాడు ఎవడున్నాడు? పిలిచేవాని ఆదరణ పోగొట్టుకుంటే, కనికరించే దేవుని కటాక్షాన్ని పోగొట్టుకుంటే, రక్షకుడైన దేవుని రక్తాన్ని కాళ్ళతో తొక్కుకుంటే, ఆ రోజున నీకు అండగా నిలిచేవాళ్ళు ఎవరుంటారా? అంత ఎక్కువ నీకు అవి ఏవైనప్పటికీ కూడా నా మనసు బాగలేదండి. ఏం బాగలేదు నీ మనసు? మరి బాగలేని మనసును ప్రభువుకి ఇవ్వు. ఉతికి ఆరేసి మన శుభ్రంగా ఐరన్ చేసేస్తాడు నీకు. అని మనసు బాగలేదు, ఓకే కాదనట్లే. మరి బాగలేని మనసు ఇమ్మని కదా కోరుతున్నాడు ఆయన. నీ మణులు మాణిక్యాలు కోరాడా? నీ ఆస్తులు అంతస్తులు కోరాడా? నీ భోగభాగ్యాలు కోరాడా? నీ ఆస్తి అంతా నా పేరు మీద రాసి పెట్టమని చెప్పాడా? లేకపోతే నీ ఇంటిని నాకు రాసి పెట్టమని చెప్పాడా? లేకపోతే నీకున్న ఆస్తిని నా పేరు మీద రాసి నువ్వు బికారం అయిపోయి అడక్క తినమని చెప్పాడా? లేదే. నీకు పాడైన దాన్ని నాకు ఇవ్వు, నేను దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీకు ఇస్తాను అన్నాడు. మరి ఆయనకి ఇవ్వకుండా నువ్వు దాచుకొని వెళ్ళిపోతున్నావేంటి? ఆ పాడైన మనసును ఎంతకాలం దాచుకొని 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 గుండెల్లో పెట్టుకొని కప్పు కొట్టిపోతుంది. పెట్టకూడదు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారనుకో, ఫ్రిడ్జ్లో నెల 10 రోజుల తర్వాత ఫ్రిడ్జ్ తీస్తే ఎట్టుంటుంది అమ్మా? ఏంటే మరి నేను అంటాను, గుండెల్లో ఉంచకూడదు దాన్ని ఉంచుకొని ఓ మూత వేసుకొని కప్పు కట్టుకొని బైబిల్ సంకలం పెట్టుకొని వెళ్ళిపోతా ఉంటే మూత తీస్తే ఏంటి సంగతి? దరిద్రం కదా. బాప్తిసం పొంది పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడానికి నీకు ఇష్టం లేకపోతే నీవున్న పాపం, నీవున్న మలినం, నీవున్న అతితేంద్రం అది ఎంత ఘోరమైనది, అది ఎంత దుర్లభమైనది గ్రహించే మనసుందా నీకు? నా ప్రియమైన సహోదరులారా, మనకు తండ్రి ఒకడే, బోధకుడు ఒకడే, కాపరి ఒక్కడే, అందరికీ కాపరి ఒక్కడే. సంఘాలు ఎన్నైనా, సేవకులు ఎంతమంది అయినా, లోకంలో ఉన్న మానవాళ్ళు అందరికీ కాపరి ఒక్కడే. ఆయన అంటాడు, నా దొడ్డివి కానివి కొన్ని ఉన్నాయి, వాటి కొరకు కూడా నేను ప్రయాసపడుతున్నాను, వాటి కొరకు కూడా నేను వేచి ఉన్నాను. ఇదిగో ఈ పునరుద్ధానపు వేళ వాటిని కూడా నేను పిలుస్తున్నాను. తీర్మానం చేసుకోండి. బాప్తిసం పొందకుండా ఉన్న సహోదరుడా, బాప్తిసం పొందకుండా ఉన్న సహోదరి, పెళ్ళి అయిన తర్వాత బాప్తిసం తీసుకుందాం, పిల్లలు పుట్టిన తర్వాత బాప్తిసం తీసుకుందాం, ఉద్యోగం వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకుందాం. ఉద్యోగానికి, పెళ్ళిళ్ళకి, పిల్లలకి ముడిపెట్టబాకు బాప్తిసాన్ని. పిల్లలతో ముడిపడలేదు బాప్తిసం, ఉద్యోగంతో ముడిపడలేదు బాప్తిస్మం, పెళ్ళికి ముడిపడలేదు బాప్తిస్మం. మొన్న ఒక ఆయన వచ్చాడు, ఏమన్నా పాస్ గారనే మా అబ్బాయికి పెళ్లి చేయాలండి అన్నాడు. చేస్తాము, ఎందుకు చేయము, ఏముంది, ఒక తాడు కట్టాడుగా మెడలో, తాడు కట్టించడమే కదా పెళ్ళంటే. ఏంటి నన్ను చూస్తూ ఉంటామా? పెళ్ళి అంటే ఏంటి?
ఇది తాడు కట్టించడమేగా. ఇప్పుడు మా ఇంట్లో గేదెలు ఉండేవి, ఒక 9-10 గేదెలు ఉండేవి. నేను నవ్వుతారండి, మీకు ఏమర్థమైంది? అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే సాయంకాలం ఇంటికి తీసుకుని వస్తే మా అమ్మ వెళ్ళిపోయి దాన్ని తాడు కట్టేది. తాడు కట్టి లాక్కొని వచ్చి కట్టేసేది. దట్ ఇస్ కాల్డ్ ఏంటి నవ్వుకుంటున్నారంటే? ఏంటి పెళ్ళంటే ఏంటి? ఇంటికి రాగానే మా అమ్మ ఆ గేదెకి, దానికి మా గేదెలకి పేర్లు పెట్టినది మా అమ్మ, తక్కువైంది కాదు. ఎస్తేరో అంటే వచ్చేది ఒకటి, దాని పేరు ఎస్తేరు. ఎత్తేరు అంటే దానికి ఎంత వినయమో, పేరు పెట్టి పిల్లగానే వచ్చేస్తుంది. వస్తే మా అమ్మ దాన్ని మీరు అంటే ఇటువైపు పొలుపు ఏదంటారు కానీ, రాగానే దానికి మెడకేం కట్టేది చెప్పరేంటండి? తాడు కట్టి తాడు పట్టుకుని అడుగుతుంటే వెళ్తూ ఉంటుంది అంతే. అబ్బా ఎక్కడికి వెళ్తున్నావురా? వెళ్ళాలి కదన్నా, తప్పదు కదన్నా. దానికి తాడు కట్టి తీసుకుని వచ్చి మా అమ్మని కట్టేస్తే అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్దావు? నువ్వు ఫోన్ చేసినా రాదు. ఆయన వచ్చి మా అబ్బాయికి పెళ్లి చేయాలన్నా చేస్తాం, పెద్ద కార్యం ఏముంది పెళ్లి చేయడం అంటే. అప్పుడు నేను అడిగాను, మరి మేము పెళ్లి చేయాలంటే బాప్తిస్మం తీసుకున్నాడా మీ అబ్బాయి అన్నాను. రేపు 7వ తారీఖు ఇక్కడ, 20వ తారీఖు అక్కడ కానీ తీసుకొచ్చేస్తున్నాడు. అబ్బా 7వ తారీఖు ఇక్కడ కానీ 20వ తారీఖు అక్కడ కానీ తీపిచ్చేస్తాను, దాన్ని ఏముంది అంటున్నాడు. నేను అన్నాను, మీ అబ్బాయిని ఒకసారి నాకు చూపించు అన్నాను. ఫోన్ చేస్తే వస్తాడు అన్నాడు. పిలిపించు, నేను చూడాలని అన్నాను. ఫోన్ చేస్తే ఒక అర్ధగంట వస్తాడంటే కూర్చో, వాడు వచ్చిన తర్వాత బిల్లు అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాను. నేను వచ్చిన తర్వాత పిలిచాడు నన్ను, పిలిచి చూశాను అన్ని, చూసి అప్పమ్మ ఆయనకి అర్థం కాల. రమ్మన్నారు కదా, చూశానుగా, ఎందుకు అన్నాడు. రేపు 7వ తారీఖు బాప్తిసం కనుక వస్తే వీడికి ఇవ్వను నేను, అందుకోసమేనన్నా. ఆయన చూడడానికి రమ్మనేది అందుకే. నేను రేపు 7వ తారీఖు కనుక వీడు బాప్తిసం తీసుకోవడానికి వస్తే వీడికి నేను ఇవ్వకూడదు కదా, ఆయన చూడాలి కదా నేను, ఎందుకు ఇవ్వరు అన్నాడు. వీడు పెళ్లి కోసం బాప్తిసం తీసుకుంటున్నాడు, వీడికి మారు మనసు లేదు వీడికి. మేమే చెప్తున్నాం, పెళ్లి కొరకు కాదు బాప్తిస్మము, పాప క్షమాపణ పొందాలి, పాప నిశ్చిత కలగాలి, పశ్చాత్తాపడాలి, మేమే చెప్తున్నాం. మరి పెళ్లి కొరకు మేమేటిస్తావా బాప్తిస్మం? వాడి ముందు మారు మనసు పొందమను, పశ్చాత్తాపడమను. ఇక మీదట లోకానుసారంగా కాదు ప్రభువా నీతో బ్రతుకుతానని నిర్ణయం తీసుకోమను. అది అతనికి ఫలభరితమైన బాప్తిస్మం. మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, ఏదో పెళ్లి కొరకు బాప్తిస్మం, ఉద్యోగం కొరకు బాప్తిస్మం, ఆచారం కొరకు బాప్తిస్మం, లేకపోతే చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న నన్ను బలవంతం చేసి నన్ను నీళ్ళల్లో ముంచినారండి అప్పుడు అంటే అది బాప్తిస్మం కాదు కదా, అది బైబిల్ ఒప్పుకోదు కదా, అది లెక్కలోకి రాదు కదా, పరలోక రాజ్య ప్రవేశంలోకి అది నిన్ను తీసుకుని వెళ్ళదు కదా. మరి ఏం చేయాలండి అన్నాడు. ముందు వాడిని ప్రార్థన చేసుకొని దేవునితో తీర్మానం చేసుకొని బాప్తిస్మం పొందమను, అప్పుడు రా పెళ్లి సంగతి మాట్లాడదామని చెప్పాను. పెళ్లి కొరకు బాప్తిస్మం కాదు, తాత్కాలికంగా ఏదో ఊరికి ఆదివారం వస్తే పొడిచి చంపుతున్నారా నాయన, అదేదో ఒకసారి మునిగేస్తే పోదు కదా అనుకుంటే బాప్తిస్మం కాదు. నీ అంతరంగంలో ఒక మార్పు, నీ అంతరంగంలో ఒక నిశ్చయత, నీ అంతరంగంలో ఒక ఒడంబడిక, నీ అంతరంగంలో ఒక నిబంధన ఉండాలి. ఓకే, నా మందలో చేరని, నా దొడ్డికి రాని కొన్ని గొర్రెలు ఉన్నాయి, వాటితోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. మరొకసారి ఈ లేచిపోయే గొర్రెలు ఉన్నాయి కొన్ని, ఆరాధన అయిపోగానే ప్రభు వాళ్ళలో పొందకుండా బైబిల్ శాఖలో పెట్టుకుని వెళ్ళిపోయే గొర్రెలు కొన్ని ఉన్నాయి. ఆ గొర్రెలతో చెప్తున్నాడు ప్రభు, నా మాట ఏనండి. మనందరికీ కాపరి ఒక్కడే, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు,
నేనాయన గొర్రెను. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదామా? మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. ఆమేన్. ఎక్కువసేపు మళ్ళీ చేతులు ఎత్తి చప్పట్లు కొడితే మళ్ళీ మీకు నొప్పి వచ్చేస్తుంది. మర్యాదగా మట్టసంగా ఆపడం మంచిది. మీరు భలే ఉంది. మీరు చప్పట్లు అట్లా పైకి చేతులు చప్పట్లు కొడుతుంటే నా దేవునికి ఎంత మహిమో. హల్లెలూయా. అసలు మీరు చేతులు ఎత్తి అట్లా చప్పట్లు కొడుతుంటే పరలోకంలో దేవదూతలు కూడా అట్లాగే చప్పట్లు కొట్టేవాళ్ళేమో అనిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మనందరికీ కాపరి ఎవరు చెప్పండి? ఒకరికి ఒక కాపరి, ఒకరికి ఒక కాపరి కాదు. రక్షింపబడిన వాళ్ళకి ఒక కాపరి, రక్షింపబడిన వాళ్ళకి ఒక కాపరి కాదు. మనందరికీ కాపరి ఒక్కడే. ఈ ఒక్కటే అనే భావన ఎవరికైతే కలిగి ఉంటారో వారికి ఆశీర్వాదమును శాశ్వత జీవం కలుగుతుంది. ఆమేన్. రైట్, ఓకే. ఇంకొకటి చెప్పేస్తాను. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 20వ వాక్యం. కొరింథీ మొదటి పత్రిక 12:20. కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములు కాదమ్మా. అవన్నీ ఒక్క అవయవమైతే అవయవములు అనేకములైనను శరీరము ఒకటే. అవయవములు చెప్పండి, చదివారు కదా, అనేకమైనవి. ఏమండి, నేను ఒక మాట చెప్తాను, అందరూ తలలు పైకి చూడండి, త్వరగా ముగించేస్తాను. అనుకున్న దానికంటే 10 నిమిషాలు ఎక్కువైంది నాకు. సరే, కానీ దేవుని ఆత్మ నడిపి, దేవుని ఆత్మ మాట్లాడుతున్నప్పుడు నేను అడ్డగించడానికి నేను ఎవరిని? శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. నాకు సమాధానం చెప్పాలి. చేతులకి కాళ్ళకి ఏమన్నా పొత్తుందా? మీరు చెప్పండి. కాళ్ళు నాకు నొప్పులుగా ఉన్నాయి, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నేను నడవలేను, కానీ చేతులతో నడువు అంటాయా? నడుస్తారా? అట్లాగా చేతులతో నడుస్తారా? మరి చేతులు తిక్కలోడా, రోజు నేను తినబెట్టాలి నీకు, మెంటలోడా నేను తినబెట్టను పో, ఆ కాళ్ళని తినబెట్టమను అంటే కాళ్ళు పల్లెల్లో కాళ్ళు పెట్టి కలుపుతాయా? అసలు సంబంధం ఉందా? కాళ్ళకి చేతులకి సంబంధం ఉందా? మీరు మాట్లాడతారా, మాట్లాడరా? పోనీలే. ముక్కుకి చెవులకి ఏమైనా సంబంధం ఉందా? ఏపా నేను ఎన్నపో ఆ ముక్కు నిన్నమను అంటే ముక్కు వింటదా? సరే, ముక్కు ఏబా నేను వాసన చూడను, ఆ చెవులను వాసన చూడమను అంటే చెవులు వాసన చూస్తాయా? అసలు పోల్చడానికి కుదురుతుందా? సరే, కళ్ళకి పళ్ళకి ఏమన్నా తేడా, ఏమన్నా వ్యత్యాసం ఉందా? వ్యత్యాసం కదా, ఐక్యత ఉందా? కళ్ళకి పళ్ళకి ఏమన్నా చెప్పండి. పళ్ళు ఎప్పుడన్నా నేను తినవా, నేను కొరకను పో, నేను తినవా, ఆ కళ్ళును కొరకమను అంటే కళ్ళు కొరుకుతాయా? కళ్ళు నేను చూడను బా, ఆ పళ్ళును చూడమను అంటే పళ్ళు అటు చూస్తాయా? ఒకదానికి ఒక సంబంధం లేవు. సంబంధం లేకపోయినా ఇవన్నీ ఒక్క శరీరంలో ఎంత ఐక్యంగా పనిచేస్తున్నాయి. మరేంటి, ఒకదానికొక సంబంధం ఉంది అసలు. కంటికి, పంటికి, కాళ్ళకి, కళ్ళకి, చెవులకి, ముక్కుకి, నోటికి ఒకదానికి పోల్చుకొని చూడండి. మళ్ళీ నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చేసింది ఈ మధ్య. అదేంటంటే అన్ని రెండు ఇచ్చాడు దేవుడు. 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, నోరు ఒక్కటే ఒకటి ఇచ్చాడు. ఏంటి ఇప్పుడు 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 నోర్లు ఇచ్చుంటే ఈ నోటితో అన్నం తింటా ఉండేవాళ్ళమి, ఈ నోటితో సెల్ ఫోన్ పెట్టుకుని చెప్పు అదేంటి అట్లాగా ఉండదు కదా. నోరు ఒక్కటే. ఎందుకంటే తక్కువ మాట్లాడరావా, దెబ్బలు తప్పించుకుంటావు. తక్కువ మాట్లాడు, తప్పించుకొని సేవ్ అవుతావు. 2 చెవులు ఉండాలి, ఎందుకంటే ఎక్కువ విషయాలు వినాలి.
2 కళ్ళు ఉండాలి, ఎందుకంటే వివేచించి చూడాలి. 2 కాళ్ళు ఉండాలి, ఎందుకంటే పరుగున వెళ్ళాలి. 2 చేతులు ఉండాలి, ఎందుకంటే ఏ పని మిగలకుండా సంపూర్తి చేయి. నోరు మాత్రం ఒకటి చాలు తల్లే. ఈ ఒక్క నోటితో ప్రపంచానికి స్విచ్ పెడుతున్నావు కదా తల్లే. ఇంకా 2 నోర్లు ఉంటే సంగతి ఏంటి అన్నయ్య మీరు చెప్పండి. గుట్టుగా నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళబాకు, ఖాళీ ఉంటే ప్రార్థన చేసుకో, ఇంట్లో ఉండని చెప్పేసి వెళ్తాడా? ఉండదే నా తల్లి. లోకం ఏకం చేసి సాయంకాలం ఆయన వచ్చేసరికి 2 గొడవలు 4 తగాదాలు రెడీగా పెట్టుంటుంది. మళ్ళీ అంటది నీకు సీమ రక్తం లేదా? వాడు అంతలా మాట అంటే ఊరికనే ఉంటున్నావు, పప్పు ముద్దోడా, పో కర్ర తీసుకొని పో. ఈ నోరు భయంకరమైన నోరు అండి బాబోయ్, చిచ్చు పెట్టేస్తుంది, ప్రపంచానికి చిచ్చు పెట్టేస్తుంది. ఇప్పుడు నేను మీతో ఏం చెప్తున్నానంటే, ఈ పొంతన లేని అవయవాలన్నీ కూడా ఒక శరీరంలో ఎలా ఉన్నాయి? నా కాలుకి ముళ్ళు గుచ్చుకోగానే నా 2 చేతులు ఏమంటాయి? వెంటనే అక్కడికి వెళ్ళిపోయి మళ్ళా ఏమన్నా సడన్గా పీకేస్తుందా? మెల్లగా నొప్పి దిగలనీయకుండా మెల్లగా తీస్తే ఆ బాధ మనసు కలగగానే ఈ 2 కళ్ళు కన్నీళ్ళు పెడతాయి. కాళ్ళు చెప్పాయా నా కోసం ఏడ్చావు నువ్వు, పనికి మాలిందానా, కఠోరమైందానా, నిన్ను ఎంత బాగా చూశాను నేను, కిస్మిస్ పాయసం కూడా పంపించాను కదా నీకు, నాకు ముళ్ళు గుచ్చుకుంటే కనీసం అడవలేదేంటి నువ్వు, కఠినాత్మురాలా, దరిద్రుందానా అంటాయా? చెప్పాల్సిన అవసరం లేదు. బాధ గలగ్గానే గుచ్చుకుంది దేనికి? కన్నీళ్ళు గార్చింది ఎవరు? ఏంటి వాటి 2టికి కనెక్షను? ఒక శరీరం అండి, మరి అది ఒక శరీరం. మనం చెప్పాల్సిన అవసరం లే. మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ అవయవాలన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ అవయవాలన్నిటిని నడిపించే తల శిరస్సు ఒకటే. ఈ శిరస్సు ఎవరు? మన ప్రభు అయిన క్రీస్తు. ఈ పొంతన లేని శరీరంలో ఉన్న అవయవాలన్నిటిని ఐక్యపరిచి వాటిని స్పందింపచేసింది ఎవరో? శిరస్సు, తల లేకపోతే శరీరంలో ఏ అవయవం పనిచేస్తుందా? అమ్మ తల కాదు. నాకు మొన్న మన బ్రదర్ చెప్తే నాకు బెత్తరపోయా. ఈ మెదడులో ఈ వెంట్రుక పోసంత నరాలు ఉంటాయంట. మనం చూడలేదులే, చూడకూడదు కూడా, మనం ఇన్ని తట్టుకోలేము మనం. మెదడులో ఈ వెంట్రుక పోసంత నరాలు ఉంటాయంట. ఆ నరాల్లో ఒక్కటి ఏదైనా బ్లాక్ అయితే ఇంత పెద్ద చెయ్యి అయినా ఇంత పెద్ద కాలైనా పనిచేయదంట. గుండె జల్లుమనింది నాకు. అమ్మ బాబా, మా కరెంటు వైర్లు ఉన్నాయే, కరెంటు వైర్లు అంతంత వైర్లు అయితే మనం పట్టించుకోవచ్చు. వెంట్రుక పోసంత నరాలు, వెంట్రుక పోస ఎంత, దాంట్లో రక్తం ఎంత, బెట్టరపోయా నేను. దాంట్లో ఇప్పుడు వెంట్రుకలు ఎంత రక్తం ప్రవహిస్తుందండి? ఆ ఒక్కటి కనుక అక్కడే బ్లాక్ అయిపోతే ఇంత పెద్ద చెయ్యి నేను మాటను పొమ్మంటుందంట. ఏంటండి మానవ నిర్మాణం? ఆశ్చర్యం అనిపిస్తుందండి. నేను బలి ఇంట్రెస్ట్గా వింటాను ఇట్లాంటివి, ఎందుకంటే మనం చదువుకోలేదు కాబట్టి. ఎవరన్నా చెప్తుంటే బలి ఇంట్రెస్ట్గా వింటాను. మానవ నిర్మాణాన్ని గురించి సైంటిఫిక్గా శాస్త్రవేత్తలు ఇప్పటికీ తల గోక్కుంటారంట. ఏంటి ఈ సిస్టమ్ ఏంటి, ఈ సిస్టమ్ ఏంటి అర్థం కాదు ఎవడికి అర్థం కాదు. ఈ గుండె, ఈ ఊపిరితిత్తులు, ఈ నరాలు, 4 దారపు పూసలు కనుక దారం కనుక ముడిపడిపోతే ఆ చిక్కు వదలడానికి మనం కూర్చొని అంటాం. మరి ఈ నరాల వ్యవస్థ ఏంటిది? ఎక్కడి నుంచి ఎట్టబోయాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి? వీటిలన్నింటిని అమర్చిన నాథుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆమేన్. ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ హెడ్ ఎవరు? ప్రభు. శిరస్సు అంటే ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ శిరస్సు ఒకటే. చేతులకు ఒక తల, కాళ్ళకు ఒక తల ఉంటుందా? మాట్లాడండి. చేతులు నేనెన్నో, ఆడు చెప్పే మాట నేనెన్నో, నాకు ఇంకొక తల కావాలి. ఇంకొక తల ఎక్కడ పెట్టుకుంటావే? భుజం మీద పెట్టు. ఇప్పుడు ఇక్కడ ఒక తల పెట్టుకుంటే ఏది? కాళ్ళు. చేతులు అంటే ఏమి నీకేనా, నాకు లేదా అని ఈ చేతులు ఇంకొక తల ఎడ పెట్టుకుంటే ఎన్ని తలలు అవుతాయి? ఇంకా ఆ వ్యవస్థ ఉన్నట్టేనా? ఆ వ్యవస్థ ఉన్నట్టేనా? ఆ శరీరం ఉన్నట్టేనా? ఏమవుతుంది ఆ శరీరం?
అవమానాలు పాలవడమే కాదు, కుప్పకూలిపోద్ది. ఎందుకంటే ఈ తల ఏమో నిద్రపోతా అంటది, ఈ తల ఏమో లేదు లేదు చర్చికి వెళ్ళి అంటది, ఈ తల అంటది మటన్ ఫ్రై చేయి అంటది. కంపు అయిపోద్ది, ఇల్లంతా, జీవితం అంతా శాపమైపోద్ది. మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నిటికీ ఒకే తల ఉన్నట్లుగా, ఒకే శిరస్సు ఉన్నట్లుగా ఈ శరీరము ఒక్కటై ఉంటుంది, వేరే వేరేగా ఉండదు. మనమంతా ఆ శిరస్సునకు అంటుకట్టబడిన వారం, ఆ శిరస్సుకు అతికింపబడిన వారం, ఆ శిరస్సుని అనుసరించుచున్న వారం, ఆ శిరస్సును వెంబడించుచున్న వారం. అందుకే ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉన్నాయి. ఈ శిరస్సుకు అంటు కట్టబడని, ఈ శిరస్సుకు అతికింపబడని వాడు ఎవ్వడు కూడా దీవించబడలేడు, ఆశీర్వదించబడలేడు, ఆయుష్ కలిగి ఉండలేడు. ఆ శిరస్సుకు అంటు కట్టబడి ఒక్క శరీరంగా మనమంతా ఉండాలి, మనం బ్రతకాలి. ఆమేన్. ఒకసారి జ్ఞాపకం చేయండి. ఒకే తండ్రి, ఒకే బోధ, ఒకే కాపరి, ఒకే శిరస్సు లేక శరీరం. 5-fold మినిస్ట్రీ. ఇంకొకటి ఉందా లేదా చెప్తా మళ్ళీ. 5-fold మినిస్ట్రీ కదా మంది. ఇంకొకటి కూడా చెప్పేస్తా. అది కూడా ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇప్పుడు మనం అందరూ ఒకటిగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఆమేన్ చెప్పండి అందరూ. వెనకున్న వాళ్ళు కూడా చెప్పండి, కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు కూడా చెప్పండి, అందరు కలిసి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మనం అందరము ఏమవుతున్నామంట? ఆత్మ సంబంధమైన మందిరముగా. అంటే అందరం ఒకే మందిరమా? అవునా కాదా? మనమంతా ఒకే మందిరం. మందిరం కట్టేటప్పుడు కొన్ని రాళ్ళు కింద పడిపోతుంటాయి, పడిపోనిలే, వాటి సంగతి మనకు అనవసరం. మెట్టుకు మనమందరంగా మాత్రం ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళ వలె మనం అందరం కట్టబడుతున్నాం. ఈ ఐక్యతను కాపాడుకుంటే అది అహరోను తల మీద పోయబడి గడ్డమ మీదుగా కానీ అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండి ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉంటుంది. మనమంతా పాడిన, బోధ చేసిన, స్తుతించిన, హెచ్చరించుకున్న, గద్దించుకున్న, మనం ప్రోత్సహించుకున్న, ఇవన్నీ మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు మనం కట్టబడాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, నువ్వు కట్టబడుతున్నావా, వైదొలిగిపోతున్నావా? అర్థమవుతుందా? తట్టలో పరివాడు రాళ్ళు ఎత్తుకుని వెళ్తూ ఉంటాడా? ఆ తట్టలో ఉండి రాయి ఒకటి అంటుంది, నేను రానిలే కానీ వెళ్తున్నాను అని పడిపోద్ది కింద. అలా జారిపోయి దూసిపోయి లేకపోతే వెనకకి తిరిగిపోయే రాయిగా ఉన్నావా, లేకపోతే ఇదిగో ఈ సంఘముగా దేవుని ఆలయముగా కట్టబడే సజీవమైన రాళ్ళ వలె ఉన్నారా? ఆమేన్, ఆమేన్. కొన్ని రాళ్ళు పునాదుల్లో ఉన్నాయి, కొన్ని రాళ్ళు కనబడుతున్నాయి. కనబడే రాయి ఎంత ముఖ్యమో పునాదుల్లో ఉండే రాయి కూడా అంతే ముఖ్యం. వాటి స్థానాల్లో ఆ రాళ్లను ఫిట్ చేసి పెట్టాడు, సెట్ చేసి పెట్టాడు. ఆ రాయి అక్కడ ఉండాల్సిందే. ఆమేన్. యజమానుని ఇంట్లో యోగ్యమైన పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి, కావాలి. టేబుల్ మీద ఈ పాత్ర ఉండాలి, ముసలోడు మంచం కింద ఆ పాత్ర ఉండాలి. అది లేకపోతే ఇల్లంతా రోతైపోద్ది. ఇది ఇక్కడ లేకపోతే ఘనతకి లోటైపోద్ది. ఇది ఇక్కడే ఉండాలి, అది అక్కడే ఉండాలి. ఏ పాత్ర అక్కడే ఉండాలి, ఏ రాయి అక్కడే ఉండాలి.
ఇప్పుడు మీరంతా లేకుండా నేను ఒక్కడే వచ్చాను అనుకో, ఐ ఆమ్ ద కింగ్ అని ఇక్కడికి వచ్చి నిలబడ్డాను అనుకో, మీరంతా లేకపోతే ఏం చేసుకోవడానికి? ఇంత పెద్ద మందిరం ఉండి. సరే మీరంతా ఇట్లా వచ్చేసారు, ఇక్కడ నిలబడి మీకు బోధ చేసేవాళ్ళు లేడు అనుకో, ఎందుకు వచ్చినట్టు? ఈ రాళ్ళు అక్కడ ఉండాలి, ఈ రాయి ఇక్కడ ఉండాలి. ఆయన అమర్చిపెట్టాడు. ఇప్పుడు మీరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా, లేకపోతే మీరు ఇక్కడున్నా నేను అక్కడున్నా, మనమంతా సజీవమైన మందిరముగా కట్టబడుచున్నాము. హల్లెలూయా. సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. మనం వేరే కలెక్టర్ ఆఫీసుగా కట్టబడట్లే, తాలూకా ఆఫీసుగా కట్టబడట్లే, ఇంకొకటి కాదు. మనం సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరం. ఈ మందిరముగా కట్టబడే ఈ ప్రాసెస్ జరుగుతుంది గనుక నేను మందిరముగా కట్టబడుతున్న వాడిని, ఆలయముగా నిర్మించబడుతున్న వాడిని అనే భావనతో మనం ఒకరి ఎడల ఒకరు సఖ్యత భావంతో ఆ ఐక్యతను కాపాడుకుంటూ, అది ఏంటంటే హెర్మోను సియోను కొండ మీదకి దిగవచ్చు, సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు. ఏం మాట అండి బాబా! సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును. సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు అంటే అక్కడి నుంచి దిగి వస్తుందంట ఈ సియోను కొండ మీదకి. ఆ సియోనే నీవు నేను, మనం అందరం కూడా. ఈ సియోను పర్వతం మీదకి ఆ హెర్మోను కొండల మీద నుంచి దిగి వస్తున్న మంచు వలె ఉండును. ఆశీర్వాదం ఎక్కడుంది? లేకుండా ప్రార్థన చేసుకుందాం. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే నత చెందేదా. నాలో నీవుండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా కొట్టు చప్పట్లు. ఓహో స్వరమెత్తి అందరూ కలిసి పాడండి. పురుషుల శబ్దం వినబడట్లే. నేనెందుకని ప్రతి స్వరం వినబడాలి. చప్పట్లు కొడుతూ పాడండి. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొద్దు కోరి నీ స్నేహితుడానైతినే. నీ
చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. గ్లోరీ. మరొక్కసారి స్వరమెత్తి సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడిననునా యేసయ్యా నీ రక్తముచే కడుగబడిననునా యేసయ్యా నీ రక్తముచే కడుగబడిననునా యేసయ్యా నీ రక్తముచే కడుగబడిననునా యేసయ్యా నీ రక్తము యేసయ్యా నీ రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసయ్యా నీ రక్తముచే కడుగబడిననునా ఆహా నా ధన్యత. ఏమని వివరింతును 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 ఆహ నా ధన్యత ఓహ నా భాగ్యము 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 ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని 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 ఆమేన్ ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఆరాధనను ఇంతవరకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించి నైనా పాటల ద్వారా మీ నామం మహింపరచుటకు ఆత్మ ఆరాధనలో ప్రభువా తండ్రి నీ స్తోత్రం. మా స్తుతి ఆరాధనకు మీరు దిగి వచ్చి మా స్తుతులపై ఆసీనుడైనందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నైనా ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు. సహోదరులు ఐక్యత కలిగి ఉన్నట ఎంతో మనోహరమని, అచ్చట ఆశీర్వాదము శాశ్వత జీవం ఉంటుందని మీరు సెలవిచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ఒక్కడే దేవుడైనటువంటి నిన్ను మేము స్తుతిస్తూ నాయన, ఒకే బోధకుడైనటువంటి నీ బోధను మేము వింటూ అనుసరిస్తూ, ఒకే కాపరి అయినటువంటి నిన్ను మేము వెంబడిస్తూ నడిపించబడ్డకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అనేక అవయవములైనటువంటి మేమందరము ఒక్క శరీరముగా అమర్చబడి ఉన్నాం గనుక ఒకరిని ఒకరు పరామర్శించుకుంటూ జీవించడానికి మీరు కృప చూపించండి నాయన. సజీవమైనటువంటి రాళ్లగా ఒక్క మందిరంగా మేము కట్టబడుచున్నాం గనుక తండ్రి నీకు స్తోత్రం నాయన. ఏ ఒక్కరు జారిపోకుండా నాయన ఈ మందిరముగా కట్టబడుచున్నప్పుడు రాళ్లన్నీ చక్కగా అమర్చబడినట్లు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. విభేదాలు తొలగించండి, విరోధ భావాలు తొలగించండి నాయన. కుటుంబాల్లో ఐక్యత, సంఘములో ఐక్యత, క్రైస్తవ సమాజములో ఐక్యత కలుగునట్లుగా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ విలువైన రక్తము చేత మమ్మల్ని అందరినీ కడిగి పరిశుద్ధపరిచి నైనా మీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని చేర్చి ఉన్నారు కనుక ఇట్టి ఐక్యతను కాపాడుకొని మీరిచ్చు ఆశీర్వాదమును, శాశ్వత జీవమును పొందుకొని అనేకులకు దీవెనకరంగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మీ రక్త మాంసంలో పాలు పొందవచ్చుండగా మాకు ఒక మంచి మనసాక్షిని దయచేసి యోగ్యమైన మనసుతో మీ రక్తాన్ని పానము చేసి మీ శరీరాన్ని భుజించి నిత్య జీవాన్ని పొందుకునేటట్లుగా నైనా ఆధ్యాత్మికమైనటువంటి స్థిరత్వాన్ని మేము పొందుకునేటట్లుగా మీరు అక్కడి కొరకై సిద్ధపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ సన్నిధిలోని మేళ్ళు చేత తృప్తిపరచండి. నీ దాసులింకును మీరు బలపరిచి అభిషేకించి వాడుకోనండి. కృపాక్షేమాలతో మీ బిడ్డలను నడిపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావముల్ని ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామం అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.